సీఎం ఎవరైనా అవుతారు? జగనే అవుతాడు. ఎందుకంటే బయట చాటు రాజకీయాలు మా జగన్లో ఉండవు. ఒకటి డేర్ అండ్ డాషింగ్ వెళ్ళడం అది వేరే విషయం. అదంతా పక్కన పెడితే ప్రజలన్నిటికీ తెలుసండి. ఇప్పుడు మీరు లబ్ధి పొందినప్పుడు మీరు ఎవరికి ఓటేయాలనేది మీకు తెలుస్తుంది. అదే 5 ఏళ్లలో తండ్రి కొడుకులు ఎంత దోచుకున్నారు, తండ్రి కొడుకుని ఏం చేశాడు, దొడ్డిదారిలో మినిస్టర్ చేశాడు. అలా జగన్ ఎవరిని చేయలేదే. 2024 ఎలక్షన్లో సీఎంగా ఎవరు కావాలని కోరుకుంటున్నారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రావాలని కోరుకుంటున్నారు? సంక్షేమ పాలన చాలా బాగుంది, అభివృద్ధి బాగుంది. అభివృద్ధి సంక్షేమం అనేది రెండు కళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బ్రహ్మాండంగా సాగుతుంది. ఈ రోజున రోడ్ల పరిస్థితి, పరిశ్రమల పరిస్థితి ఏం బాగాలేదని చెప్పి అంటున్నారు. దానిపై మీ స్పందన? దాదాపు ఒక 50 కిలోమీటర్లు వెళ్తే 49 కిలోమీటర్ల రోడ్లు చాలా బాగున్నాయి. ఎక్కడో 1 కిలోమీటర్ దాన్ని చూపించి అదేదో పెద్ద సమస్య అన్నట్టు భూతద్దంలో చూపించి మాట్లాడడం తప్ప మిగిలిన 49 కిలోమీటర్ల కోసం కూడా మాట్లాడండి. రాబోయే 2024 ఎలక్షన్లో ఎవరు సీఎంగా గెలవాలనుకుంటున్నారు? సీఎం గెలవడం అంటే అందరూ వాగ్దానాలు ఇస్తున్నారు, కొంతమంది డబ్బులు ఇస్తున్నారు. అందరూ కుల రాజకీయాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడున్న వీళ్ళు రావాలా వాళ్ళు రావాలన్నది అయితే ఏమీ లేదు. కానీ నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల్లో కులానికి ఒక సీఎం పెడితే తప్ప ఈ పాలన మారదని నా ఉద్దేశం. ఎందుకంటే అందరూ వాగ్దానాలు చేస్తున్నారు. ఇలా 5 సంవత్సరాలు లాస్ట్లో పథకాలు వదులుతున్నారు. దాన్ని బట్టి జనానికి అర్థమైద్ది ఫోన్లో ఎలా ఉందో ఎలా జరిగిద్దని. జనం కూడా ఏంటంటే డబ్బులు తీసుకుంటారు, పథకాలు పొందుతారు, ఓటేసే టయానికి రివర్స్ అయిపోతారు. అది మన అందరికీ తెలుసు. రాబోయే 40 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి సీఎంగా ఎవరిని చూడాలనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారిని అండి. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారిని? ఇంటింటికి బియ్యం 108, 104 రేషన్ కార్డులు, పెన్షన్లు, ఆసరా, వృద్ధాప్య పెన్షన్లు ఇంటికి వచ్చి తలుపు తట్టిస్తున్నారు. అభివృద్ధిలో నెంబర్ 1గా ఉంది. అభివృద్ధి అంటే ఏం చేశారు చెప్పగలరా? అభివృద్ధి ఏమంటే రోడ్లు ఇబ్బంది లేదు, లైటింగ్ ఇబ్బంది లేదు, మంచినీళ్ళకి ఇబ్బంది లేదు. రోడ్ల పరిస్థితి బాగాలేదని చెప్పి అన్నారు. అంటారు, అది కరెక్ట్ కాదు. ఆయన చేసుకొస్తున్నాడు. 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, తర్వాత నుంచి డెవలపింగ్లోకి దిగాడు. ఆయన చక్కగా పరిపాలన విధానం చేసుకొస్తున్నాడు. నవరత్నాల పథకాలు నెంబర్ 1గా నడిపిస్తున్నాడు. ఇవాళ పేదరికానికి ఇబ్బంది అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మళ్ళీ ఆయన క్షేమం కావాలని నేను కోరుకుంటున్నాను. నా మాటగా నా పేరు పల్లా ఏసేబు, పల్లవారిగూడెం, పెదవేగి మండలం, ఏలూరు. వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు? 125 సీట్ల దాకా వస్తాయి. ముందు ఎవరు వస్తే వాళ్ళకే నా ఓటు. మీరు సీఎంగా ఈసారి ఎవరిని చూడాలనుకుంటున్నారు? నాకు మందు రేటు తగ్గించే వాళ్ళు సీఎం కావాలి. ఎవరైతే నాకేంటి, గతంలో అభివృద్ధి చేసేవాళ్ళు వాళ్ళ అభివృద్ధి వాళ్ళు చేసుకోండి. మాకు మందు రేటు ముందు మందు గురించి మాట్లాడండి. గత ప్రభుత్వంలో మందు రేట్లు తక్కువగానే ఉన్నాయి. మరి దాని మీద అవన్నీ మీకు తెలుసు, మేము చెప్పాలా? మీకు తెలీదా? దీని ప్రకారం చూస్తే మీరు ఎవరు కొట్టేయాలనుకుంటున్నారు? నాకు మందు రేటు ఎవరు తగ్గిస్తారో వాగ్దానం చేస్తారు ఏంటి వాళ్ళే ఓటేస్తారు. జై. రాబోతున్న 2024 ఎలక్షన్లో మీరు ఏ పార్టీ కలవాలని కోరుకుంటున్నారు? తెలుగుదేశం ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు రావాలని కోరుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు బాగా అభివృద్ధి చేశారు. ఆయన చేసిన విజనం ఎవరికీ లేదు. జగన్మోహన్ రెడ్డి చేసే మోసాలు అందరూ చూస్తున్నారు. ఎందుకంటే ఈ రోజున బూతుల మంత్రి ఇప్పుడు కొడాల నానియే కానీ, రోజే కానీ, అంబటి రాంబాబు కానీ, ఇంకా ఎవరైనా సరే, అనిల్ కుమార్ యాదవ్ కానీ, వీళ్ళు ఎవరో కూడా సభలో ఉండటానికి వీల్లేదు. వీళ్ళ అర్హులు కారు. ఎప్పుడూ లేదు. ఎన్ని ప్రభుత్వాలు చూస్తున్నాం కానీ ఎప్పుడూ లేదు. అది మా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజనం. హైదరాబాద్ని చూసుకోండి, హైటెక్ సిటీ చూసుకోండి, ప్రతి దాంట్లో కూడా ఆయన రోడ్లే కానీ, ఒక పోలవరం విషయంలో కానీ, అమరావతి కానీ ఆయన చేసే అభివృద్ధి ఇంకెవరో చేయలేరు. నాకు వచ్చింది మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది అన్నారు. తెలుగుదేశంలో లోన్ వచ్చింది. నా పిల్లవాడు తెలుగుదేశం, నేను కాంగ్రెస్. అయితే నాకు ఈ అనుకుని ఆయన చేశాడు, మా పేషెంట్ ఆయన చేశాడు, ఇలా చేశాడు. మరి ఇప్పుడు నువ్వు ఎవరికి ఓటేయాలనుకున్నావు? ఎవరు రావాలని కోరుకుంటున్నావు? జగన్ రావాలి. నాకు జగనే రావాలని ఎందుకు కోరుకుంటున్నావు? కోరుకుంటున్నా జగనే. ఎందుకు? అభివృద్ధి ఏం చేయట్లేదు కదా. ఏం చేస్తా రోడ్లు ఏం బాగాలేదు అంటున్నారు జనాలు. దేవుడు అన్నాడు బాబు, దేవుడు అన్నాడు, దండం పెడతానండి బాబు ఆయనకి. నేను చెప్పానవా, నాకు ఏం రాకపోయినా పర్లా, జగన్కే నేను ఓటు. అది తప్పితే నా కుర్రాడు అటు వెళ్ళినప్పుడు ఈ పేషెంట్ నాకు లోన్ వచ్చినప్పుడు నాకు చేయాలా మరి? లోన్ ఇక ఇంట్లో లోన్ పెట్టాను, సగం లోన్ ఇచ్చారు, సగం లోన్ ఆగిపోయింది.
సరే అయితే బాబాయ్, రాబోయే 2024 ఎలక్షన్లో సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? మా జగన్ చేయమండి. చంద్రబాబు చూడాలనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు ఎందుకు చూడాలనుకుంటున్నారు? అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు అభివృద్ధి. చంద్రబాబు నాయుడుకి ఓటేస్తే దానివల్ల లాభాలు ఏంటి? చంద్రబాబు నాయుడు ఓటేస్తే అన్ని విధాల లాభాలు ఉన్నాయి. అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాడు. సంక్షేమ పథకాలు ఇస్తాడు. మా పథకాలు తీసిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే ఆయన రావాలని కోరుకుని ఓట్లు వేసారో వాళ్ళు శుభ్రంగా తొంగలు దొక్కేశాడు. మా పథకాలు తీసుకెళ్ళి అన్ని వర్గాలు డబ్బులు వేసేస్తున్నాడు. మేము అడుగుతుంటే అందరూ అభివృద్ధి చేస్తున్నాను అంటున్నాడు. ఏం చేయట్లా. అసలు దెబ్బపడింది ఫస్ట్ మాకే ఏపీలో ఎస్సీ మాల. 2024లో సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు? ఆయన చేసే మంచి పనులు కాబట్టి. మంచి పనులు. జగన్ పరిపాలన మీద మీ అభిప్రాయం చెప్పండి. మాకు అదేం తెలియదు. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ళ నాని గారు ఏమైనా అభివృద్ధి చేశారు? మాకేం చేయలే. మీ ఫైనల్ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? విషయం అనేది పోటీగా ఉంటుంది. ఎవరనేది ఏం చెప్పలేము ఇక్కడ. టీడీపీ జనసేన పొత్తు మీద మీ అభిప్రాయం? ఈ పవన్ కళ్యాణ్ మీద ఉంది మాకు అభిప్రాయం చెప్పాలి. అతను వస్తున్నాడు కాబట్టి మధ్యలోకి కొద్దిగా ఆయన వస్తాడని అభిమానం. మరి మా అబ్బాయి కూడా అదే పార్టీ. టీడీపీ జనసేన పొత్తు మీద పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? అవ్వాలని కోరుకుంటున్నాం. అయితే టీడీపీ జనసేన పొత్తు మీద ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు? అది మేము చెప్పలేమన్నా. ఎవరు కూడా అంచనా ఇవ్వలేరు. అయితే మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? నేను జనసేనకి. ఎందుకు జనసేనకి ఓటేయాలనుకుంటున్నారు? ఆయన కూడా కష్టపడుతున్నాడు, తిరుగుతున్నాడు. ఆయన కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా. జగన్ పరిపాలన మీద మీ అభిప్రాయం చెప్పగలరా? పర్వాలేదు. రాష్ట్రంలో అభివృద్ధి ఎలా జరుగుతుంది దాని గురించే ఉన్నా. మరి జనసేనకి ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు? ఆయన కూడా ఛాన్స్ ఇవ్వాలిగా, తిరుగుతున్నాడుగా. ఇప్పుడు అన్నం తింటున్నాం కదండి, ఒకటే కొర తింటామా రా. సారు వేసుకుంటాం, పెరిగి వేసుకుంటాం, పప్పు వేసుకుంటాం, అలాగే ఉంటుంది అన్నీ. అయితే స్థానిక ఎమ్మెల్యే ఈ అభివృద్ధి ఏమైనా చేశాడు? వాటి గురించి నేను చెప్పలేను. ఎవరిని చూడాలనుకుంటున్నారు? నాకైతే పథకాలన్నీ బాగానే ఉన్నాయి చేసినాయండి. అమ్మ ఒడని 50 సంవత్సరాలకి డబ్బులు ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి జగన్ వస్తారని అనుకుంటున్నాను. మీ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? ఓటు అయితే సీక్రెట్గా చెప్పం కదా, మరి చెప్పకుండా వేస్తాం. ఓటు చెప్పకూడదు. మామూలుగా జగన్ వస్తారని అనుకుంటున్నాం. జగన్ ఎందుకు రావాలని కోరుకుంటున్నారు? పథకాలన్నీ బాగానే ఉన్నాయి చేసినాయండి. మనకి రాష్ట్రంలో రోడ్లు ఇలాంటివి ఏమి అభివృద్ధి చేయట్లేదు అన్న దాని మీద మీ అభిప్రాయం? రోడ్లు అంటే మరి అన్నీ ఫస్ట్ మన ఇంట్లోనే సరి చేసుకుంటే బయట మనం ఏం చేయగలుగుతాం. ఇంట్లో మరి అన్నీ చూసుకోవాలి కదా. చదువులు కానీ మరి ఇళ్ల స్థలాలు లేవంటే ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? ఎమ్మెల్యే అయితే నేను అనుకుంటుంది కానీ మామూలుగా జగన్ అయితే రావాలనుకుంటున్నాను. వైసీపీకి ఎన్ని సీట్లు రావాలని కోరుకుంటున్నారు? అయితే 100 సీట్లు వస్తాయేమో అనుకుంటున్నాను మామూలుగా.